పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. మార్చి 26, 2026న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. వేసవి కానుకగా ఉస్తాద్ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో కూడా ఉండబోతున్నాయని హరీష్ శంకర్ టీం గట్టి నమ్మకంతో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ పాట పవన్ కళ్యాణ్ పర్సనాలిటీని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎలివేట్ చేసేలా ఉంది. అలాగే మెడ పట్టుకునే అనే మాస్ సాంగ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల డాన్సులు, పవన్ స్టెప్పులు థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తాయని తెలుస్తుంది. ఫ్యాన్స్ కి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా అని. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ సమయంలోనే ఒక కండిషన్ పెట్టారట. సినిమాలో ఎక్కడ ఎవరిని కించపరిచేలా లేదా రాజకీయ పరమైన సెటైర్లు ఉండకూడదని. ఈ సినిమా పక్కా ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఉంటుందని, అన్ని పార్టీల ఫ్యాన్స్ వచ్చి ఎంజాయ్ చేసేలా ఉంటుందని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ముందుగా అమెజాన్ ప్రైమ్ దగ్గర ఉన్నట్లుగా వార్తలు వచ్చినా తాజా సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ దాదాపు 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా జోరుగా సాగుతుంది. ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ సినిమా 18 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తుంది. మార్చి 26న బాక్స్ ఆఫీస్ వద్ద దురంధర్ 2, టాక్సిక్ వంటి భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ పవర్ స్టార్ మేనియా ముందు ఏదీ నిలవదని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.